ప్రజలకి రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. వీళ్ళు నిలదీయాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడు రెండు చేతులు కాదు మోకాళ్ళ మీద పడుకుని క్షమాపణ చెప్పాలి. సాష్టాంగ ప్రణామం చేసి ఆంధ్ర ప్రజలు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే దోపిడీదారులను తరిమేయమన్నారు, తరిమి కొట్టబడ్డాం, దోపిడీదారుల కింద ముద్ర వేయబడ్డాం. చివరికి అందుకనే కదా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా గెలవంది, డిపాజిట్ కూడా రానటువంటిది. ఇప్పుడు ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది ఆంధ్ర వాడు దోపిడీదారా కాదా, లేదా ఆంధ్ర దోచుకుంటే ఆ డబ్బులన్నీ ఏడికి పోయినాయి, ఇల్లుండికి పోయినాయి, షర్మిల ఆస్తుల కింద ఏమైనా జమ అయినాయి. ఏమైనా షర్మిల చిన్నప్పటి నుంచి ఆస్తులు లేదని చెప్తున్నారు కదా, మరి ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? అంటే దోపిడీలో ఆవిడ భాగం ఎంత? ఆవిడకి ఆస్తుంది కదా, మరి ఆవిడ ఏమైనా పుట్టుకతో ఆకాశం నుంచి ఊడిపడిందా? తెలంగాణలో ఎంత ఖర్చు పెట్టారు ఉంది కదా, మరి అక్కడ ఎక్కడ ఆవిడకి అంత డబ్బులు వచ్చినాయి అంటే ఎవరు దోచిపెట్టారు ఆవిడకి? తెలంగాణ దోచుకున్న డబ్బులు అయ్యేనా కొని? అంటే మీరు దోచుకుంటే జనాలందరూ మరి ఇట్లా అభివృద్ధి ఎందుకు లేకుండా పోయింది? కడపలో ఎందుకు అభివృద్ధి లేకుండా పోయింది? అదే కదా ఫస్ట్ అది చెప్పాలి కదా.